YouTube friends and family members. Welcome back to my channel Fitness with Mounikaram. ఈ రోజు మనం ఈ వీడియోలో హెల్దీ స్నాకింగ్ గురించి తెలుసుకుందాం. మనం హెర్బలైఫ్ షేక్ 2 టైమ్స్ తీసుకుంటాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రిప్లేస్ చేసుకుంటాం, అలాగే నైట్ కూడా రిప్లేస్ చేసుకుంటాం. అలాగే మనకి 5 మీల్ ప్లాన్ కాబట్టి 2 స్నాక్స్ అనేవి ఉంటాయి. సో రెగ్యులర్ గా ఫ్రూట్స్ తింటూ ఉంటే కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది. అందుకు మనం ప్రోటీన్ రిచ్ అలాగే ఫైబర్ రిచ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ లో ఒక సింపుల్ స్నాక్ అనేది నేను మీకు ఈరోజు చూపిస్తాను. అదేంటో చూసేద్దామా? ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నానో. సో మనం ఈరోజు ఈ స్నాకింగ్ లో చిక్ పీస్ తో, అంటే కాబోలి చనా అని అంటాం కదా, కాబోలి శనగలు, దాంతో మనం రెసిపీ తయారు చేసుకుందాం. ఈ రోజు మనకి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం చూసేద్దాం. ఇప్పుడు కాబోలి శనగలు 1 కప్, ఒక స్మాల్ ఆనియన్ తీసుకున్నాము, అలాగే 4 చిల్లీ తీసుకున్నాను. మీకు ఇంకొంచెం స్పైస్ కావాలంటే 1 or 2 చిల్లీ అనేది యాడ్ చేసుకోండి. అలాగే మనం ఇక్కడ కొత్తిమీర, కరివేపాకు అండ్ పుదీనా కూడా తీసుకుందాం. ఫస్ట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకునే ముందు అసలు ఈ కాబోలి శనగల్లో ఏమున్నాయి, ఈ స్నాక్ ఎందుకు అంత హెల్దీ అనేది తెలుసుకుందాం. ఈ చిక్ పీస్ లో మనకి హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, అలాగే మనకి ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. ప్రోటీన్ అనేది మన హంగర్ లెవెల్ ని సాటిస్ఫై చేస్తుంది, అలాగే మన అపెటైట్ ఫుల్ గా ఉండేలా చేస్తుంది. సో మన క్రేవింగ్స్ అనేవి సాటిస్ఫై అవుతాయి. అలాగే మన మజిల్ మాస్ ని మెయింటైన్ చేసుకోవడానికి, అలాగే మన మజిల్ మాస్ బిల్డ్ చేసుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉన్న ఫైబర్ అనేది డైటరీ ఫైబర్. సో ఇది మనకి సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది కాబట్టి మన ఇంటెస్టైన్ లో ఉన్న వేస్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, అలాగే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ప్రోటీన్ తీసుకుంటే ఫుల్ గా ఉంటుంది, స్టమక్ ఫుల్ గా ఉంటుందని. అలాగే ఫైబర్ తీసుకున్నప్పుడు కూడా మన క్రేవింగ్స్ ని సాటిస్ఫై చేస్తుంది, స్టమక్ కి ఫుల్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి, అలాగే హంగర్ లెవెల్ కూడా తగ్గుతుంది. సో ప్రోటీన్ అండ్ ఫైబర్ మిక్స్డ్ లో తీసుకున్నప్పుడు చాలాసేపు, అంటే ఎక్కువ గ్యాప్ మనకి ఆకలి వేయకుండా మన హంగర్ ని సాటిస్ఫై చేస్తూ క్రేవింగ్స్ రాకుండా చూసుకుంటుంది. అలాగే ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటే మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్ ని స్పైక్ కాకుండా చూసుకుంటుంది. ఇందులో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి, ఎస్పెషల్లీ ఫ్లావనాయిడ్స్. ఈ ఫ్లావనాయిడ్స్ అనేవి మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది, అలాగే మన వెయిట్ లాస్ కూడా బాగా జరగడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో ఫ్యాట్ కంటెంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, అందులోనూ మనకి ఇందులో గుడ్ ఫ్యాట్స్ అనేవి దొరుకుతాయి. సో మనకి ప్రోటీన్ కంటెంట్ అలాగే ఫైబర్ కంటెంట్ ఒకే దగ్గర దొరుకుతుంది. మనం ప్రోటీన్, ఫైబర్ విత్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తో తీసుకున్నప్పుడు మన క్రేవింగ్స్ ని సాటిస్ఫై చేయడం వల్ల మన బాడీకి వెయిట్ లాస్ అవుతుంది, అలాగే వెయిట్ మేనేజ్ చేసుకునే వాళ్ళకి కూడా హెల్దీ స్నాకింగ్ గా యూజ్ అవుతుంది. మనం చిక్ పీస్ లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, అందులో ఏమేమి ఉన్నాయి, అది మన బాడీకి అలాగే మన వెయిట్ లాస్ కి ఎలా హెల్ప్ అవుతుందో, అలాగే వెయిట్ మేనేజ్మెంట్ కి ఎలా హెల్ప్ అవుతుందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం నానబెట్టిన శనగలు 1 కప్ తీసుకున్నాం కదండి, దాన్ని మిక్సర్ జార్లో వేసుకుంటున్నాను. మిక్సర్ జార్లోకి శనగలు వేసేసుకున్న తర్వాత నేను చిల్లీ 4 తీసుకున్నాను, 4 వేసాను. మీకు కొంచెం స్పైసీ కావాలనుకుంటే ఇంకా 1 or 2 యాడ్ చేసుకోండి. చాలా లిటిల్ బిట్ సాల్ట్ అయితే యాడ్ చేశానండి. సాల్ట్ అనేది చాలా తక్కువగా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే సాల్ట్ అనేది ఎక్కువగా తీసుకోవడం మన హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి. సో దీన్ని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా వచ్చిందండి, బాగా పేస్ట్లా కాదు, కొంచెం పచ్చాగా దంచుకోండి, సరిపోతుంది. 1 కప్ చాప్డ్ ఆనియన్ అయితే దీంట్లో నేను మిక్స్ చేసేస్తున్నాను. అలాగే మనం కొత్తిమీర, కరివేపాకు, అలాగే పుదీనా కూడా మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ మిక్స్ చేసేస్తున్నాను. మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టాను, సిమ్లోనే పెట్టుకున్నాను, హై ఫ్లేమ్ కాదు. కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను జస్ట్ ఆయిల్ అనేది ఎక్కువ యూజ్ చేయలేదండి, బ్రష్తో జస్ట్ అలా అప్లై చేశాను. ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా అప్లై చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ కలుపుకున్న కన్సిస్టెన్సీని తీసుకొని చక్కగా రౌండ్గా బాల్స్ లాగా రౌండ్ చేసుకొని దాన్ని ఇంకొక చేతి మీద పెట్టుకొని వడలాగా మనం ప్రెస్ చేసుకుంటే మనకి టిక్కీ అనేది రెడీ అయిపోతుంది. సో దీన్ని తీసుకొని మనం ప్యాన్లో పెట్టుకోండి.
అలాగే మిగతా అన్నీ కూడా ప్యాన్లో ఎన్ని సరిపోతాయి అన్నీ మీరు వేసేసుకోండి. మీరు ఎంత పెద్ద ప్యాన్ తీసుకుంటే దాన్ని బట్టి. సో ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి నేను రోస్ట్ చేసుకున్నానండి. అది రోస్ట్ అయ్యేదాకా పెట్టుకోండి. సో 5 to 10 minutesలో అయిపోతుంది. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఒకసారి వెనక్కి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. మళ్ళీ ఒక 5 to 10 minutes తర్వాత చూస్తే వెనక సైడ్ కూడా చక్కగా బాగా రోస్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి సర్వ్ చేసేసుకుందాము. సో నేను ఇప్పుడు గిన్నెలోకి అన్నీ సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదా 2 sides అన్నీ ఎలా కాలాయో నీట్గా. సో మనం ఆయిల్ లేకుండానే చక్కగా ఫ్రై చేసుకున్నాము. దీన్ని జస్ట్ గార్నిషింగ్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. చూసారు కదండి, మన రెసిపీ అనేది తయారైపోయింది. హెల్త్కి హెల్త్, న్యూట్రిషన్కి న్యూట్రిషన్, అలాగే మన వెయిట్ లాస్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా టేస్టీ అండ్ ఎమ్మీ స్నాక్ అన్నమాట. సో మీరు ఎలా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే గ్రీన్ చట్నీలో అన్న కాంబినేషన్గా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా డెలిషియస్గా ఉంటుంది. చూసారు కదండి, రెసిపీ అనేది ఎంత సూపర్ అమేజింగ్ గా వచ్చిందో. మనం ఆయిల్ కూడా యూజ్ చేయకుండా జస్ట్ పాన్ ఫ్రై చేసుకున్నాము అండ్ సూపర్ టేస్టీగా ఉన్నది. మీరు స్నాకింగ్ కి ఇలాగే తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు, లేదు అంటే గ్రీన్ చట్నీ కాంబినేషన్ తో కూడా తీసుకోవచ్చు. వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి నేను గ్రీన్ చట్నీ ఎలా చేసుకోవాలో నేను చూపించలేదండి. మీకు ఐడియా ఉన్న వాళ్ళు చక్కగా గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకొని దాని కాంబినేషన్ లో తీసుకోండి. చాలా ఎమ్మీగా ఉంటుంది అండ్ రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మన క్రేవింగ్స్ సాటిస్ఫై అవుతాయి. సో మన వెయిట్ లాస్ అనేది ఎక్కడ డిస్టర్బ్ అవ్వదు అండ్ వెయిట్ మేనేజ్ చేసుకునే వాళ్ళకి కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. ప్రోటీన్ విత్ ఫైబర్ కంటెంట్ విత్ లో ఫ్యాట్స్ విత్ లో గ్లైసెమిక్ ఇండెక్స్. సూపర్ ఉంది కదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వెయిట్ లాస్ లో ఉండుంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇది హెల్ప్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఒక చిన్న విషయం అండి, హెర్బలైఫ్ యూస్ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. సో మీ కోచెస్ ని కాంటాక్ట్ అయ్యి ఎలా తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలో కనుక్కోండి. అండ్ మీకు ఎవరైతే కోచెస్ లేరు, మాకు ఎలా తీసుకోవాలో తెలియదు అండ్ మాకు డైట్ కూడా కావాలి అండ్ న్యూట్రిషన్ కూడా కావాలి మీ నుండి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మేము మీకు హెల్ప్ చేస్తాం. ఓన్లీ సప్లిమెంటేషన్ తో కాదండోయ్, నార్మల్ డైట్ లో కూడా న్యూట్రిషియస్ గా డైట్ ఎలా ప్లాన్ చేసుకోవాలో న్యూట్రిషనిస్ట్ అభిరామ్ గారి ఆధ్వర్యంలో అమేజింగ్ డైట్ అనేది మీకు మేము సజెస్ట్ చేస్తాం. సో ఎవరికైతే కోచెస్ లేరో మీకు మేము కోచ్ గా కావాలి అనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేసేయండి. ఇదండి ఈరోజు వీడియో. సైనింగ్ ఆఫ్ నౌ. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.